హాయ్ అండి. ఈరోజైతే నేను బీరకాయ కర్రీ చేసిన. ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి. గ్రేవీతో మంచి టేస్ట్ అయితే ఉంటుంది. దీనికోసం అయితే ఒక ఆనియన్, 2 చిల్లీస్, 2 టమాటోస్, బీరకాయలు అయితే వీడియోలు చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని గోలిన తర్వాత అయితే బీరకాయలు వేసుకోవాలండి. బీరకాయలు వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. కింద మాడకూడదండి. కలుపుతూ ఉంటే వక్క అనేది కొంచెం మెత్తగా అవుతుంది. అయిన తర్వాత అయితే నేను హాఫ్ కేజీకి 2 స్పూన్స్ అయితే వీడియోలు చూపిస్తున్న స్పూన్తోనే 2 స్పూన్స్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. అట్లాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నా అండి. నాకైతే గరం మసాలా లాస్ట్లో వేసుకోవడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే ముక్కకు అనేది ఫ్లేవర్ అనేది పట్టుకోదు. అది నాన్ వెజ్ అయినా వెజ్ కర్రీ అయినా కూడా గరం మసాలా ఫస్ట్లోనే వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇది కొంచెం గోలిన తర్వాత టమాటా అయితే వేసుకోవాలండి. టమాటా వేసుకొని కలిపి లాస్ట్లో కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాలు మంచిగా మూత పెట్టి కలిపినాం అనుకో వక్క అనేది మెత్తగా మంచిగా ఉడుకుతుంది. చిక్కటి గ్రేవీతో వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.